శ్రీగురుభ్యో నమః. 3:7లో 1వ పాసురం పయలుం సుడరొళి భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ తిరువాయం. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం దీంట్లో మనం? పయలుం సుడరొళి మూర్తి అయి பங்கைய கண்ணனை పయలు ఇనియ నం పార్కడలు సేరంద పరమనై అనేంతవరకు అర్థం చెప్పుకున్నాం. పయలుం సుడరొళి మూర్తి. పయలుం అంటే దట్టమైనటువంటి, మంచి దృఢమైనటువంటి అని చెప్పాలి, దాఢ్యమైనటువంటి అని. తేజసాం రాశి మూర్తయ్య అన్నట్లుగా తేజస్సే ఒక ఆకారం సాలిస్తే ఎలా ఉంటుందంటే సర్వేశ్వరుడి వలె అని చెప్పినట్లుగా అలాంటి తేజోస్వరూపుడు. ఆయన సౌందర్యము ఇనుమడించడానికి కారణమైనటువంటిది ఏమిటట? పంగయ్య కన్ననై అంటే తేజోస్వరూపుడు, అందగాడు అంటే అందమైన తిరుమేని దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడని. ఆయన నేత్రాలు పంగయ్య కన్ననై తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని. ఆయనకు దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఒక భాగం అయితే ఆ నేత్ర సౌందర్యం మిగతా భాగమట. అలా ఆయన సౌందర్యాన్ని 2 విభాగాలుగా చేస్తే నేత్ర సౌందర్యం ఒక భాగము, దివ్యమంగళ విగ్రహ సౌందర్యము 2వ భాగము అని అలా 2గా చేసి, ఎలాంటి సౌందర్యం అంటే ఆనాడు సీతాపిరాటి దగ్గరికి వెళ్ళి సేవించుకున్నటువంటి హనుమ రామచంద్రుడు ఎలా ఉంటాడో చెప్పవయ్యా అంటే, రామ కమలపత్రాక్ష అని నేత్ర సౌందర్యంతో ఆరంభించేటువంటి సౌందర్యం ఆ నేత్రాలది. ఏం చేస్తాయట? పరమాత్మక సౌందర్యం అనేటువంటిది పెద్ద సముద్రం, తేజ సముద్రం. పరమాత్మక సౌందర్యం అనే సౌందర్యం అనే తేజస్సు సముద్రం. అందులో చక్కగా వికసించి పూసినటువంటి పుష్పాలు ఈ నేత్రాలు. అలాంటి అది పరప్పుమార తామరై పూత్తా పోలే ఆయితు కన్నజగు అన్నారు కదా. అలాంటి నేత్ర సౌందర్యము, ఆ శరీర సౌందర్యమే వారిని సేవించుకున్నటువంటి వాళ్ళని వ్యామోహపరిచేలాగా ఏమి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అండి అనిపిస్తుంది. కానీ ఆ నేత్రాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఆ సౌందర్యము ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ నేత్రాలు ఆ పరమాత్మకి మన విషయంలో ఉన్నటువంటి వాత్సల్యాది గుణాలన్నింటినీ ప్రకాశింపచేసేటట్టుగా కదా ఉంటాయి ఆ నేత్రాలు 2. అది పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం. అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అని. అలాంటి పరమాత్మ ఎక్కడ శయనించి ఉంటాడు అంటే పయలు ఇనియ నం పార్కడలు సేరంద అమ్మానయ్యనో ఏదో ఉంది, పయలు ఇనియ. ఇలా శరీర సౌందర్యము, నేత్ర సౌందర్యము కొరత లేకుండా ఉండటం చేత మిక్కిలి భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడు. లోకంలో ఉండేటువంటి సౌందర్యాలు ఎలా ఉంటాయి అంటే, మనం ఆ సౌందర్యాన్ని అనుభవించాలని సమీపించే వరకు మాత్రమే ఆ సౌందర్యం మనకు కనబడుతుంది. తీరా అక్కడికి వెళ్ళి అనుభవించడం మొదలు పెట్టాక ఎప్పుడెప్పుడు మనం ఇందులోంచి బయటపడదామా అనిపించేటువంటి సౌందర్యాలు లోకంలో ఉన్నటువంటి సౌందర్యాలు అయితే. కానీ భగవద్ అనుభవ సౌందర్యం భగవంతుడి యొక్క సౌందర్యం ఎలాంటిదంటే ఇంకా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని వెనక్కి రానివ్వదు. ఎలాగా అంటే నోపజనం స్మరన్ నోపజనం స్మరన్ అని, నా ఉపజనం స్మరన్ అని. ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళి మోక్షాన్ని పొందినటువంటి ముక్త జీవుడు, ముక్త పురుషుడు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు ఏమీ భావించినట్టుగా చేసేటువంటి సౌందర్యం ఆ పరమాత్మది అని. ఎలా ఉంటుందట? ఎప్పుడుదై కప్పుడుది నారావముది అని ఆళ్వారు చెప్పినట్లుగా ఎప్పటికప్పుడే అపూర్వవత్తు ఆ సౌందర్యం అనుభవిస్తూ ఉంటే, ఇలాంటి సౌందర్యాన్ని మేము ఇప్పుడు అసలు ఏది పండు ఎవరై కందరివది ఎవ్వూరిల్ అని సేవించినటువంటి వాళ్ళని మోహపరిచేటట్టుగా ఉండేటువంటి సౌందర్యం.
అసలు మొదటిసారిగా సేవించినప్పుడు ఈయన ఎక్కడో సేవించినట్లుంటుందే అనిపిస్తుందట. అది చాలా కాలం తర్వాత మళ్ళీ చాలా కాలం అలా సేవిస్తూ సేవిస్తూ మొదటిసారి అంటే ఆ భావన కలగటం సహజం అనుకున్నాం. చాలా కాలం అలా ఆయన్ని సేవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఈయన్ని మేము ఇప్పుడే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందే అన్నట్లుగా ఉండేటువంటి సౌందర్యం అట. అలాంటి సౌందర్యం అండి అని చెప్తూ ఆ సౌందర్యాన్ని మనకి అనుభవింపచేయటం కోసమని ఇక్కడికి వచ్చే నమ్ పార్కడల్ చేరంద పరమనయ్య అన్నారు కదా. ఎలా ఆ సౌందర్యాన్ని ఆశ్రితులకి అనుభవింపచేయటం కోసమని వచ్చి పాల్కడల్లో శయనించి ఉన్నటువంటి పరమన్. ఎలా పరమన్ అంటే పరహ మా అస్మాత్యుతి పరమహ అని ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పేటట్టుగా వైభవం కలిగిన వాడు కనుక ఆ శరీర సౌందర్యంతో గుణాలతోటి అల్లాదాన్ని విడిచిపెట్టి ఈయనకే గొప్పతనం చెప్పేటట్టుగా ఉన్నటువంటి పరముడు ఆయన. అలాంటి ఆ పరమాత్మకి మేన్మైக்கும் ఎవనుకు అవ్వరు విషయమిల్లై, గొప్పతనంలో కూడా ఈయనను మించినటువంటి విషయం ఇంకొకటి లేనట్టుగా ఉన్నటువంటి పరముడు సర్వేశ్వరుడు అని అంతవరకు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఆ పరమాత్మ ఎక్కడుంటాడు? పరమనై పైలం తిరువుడయ్యా నల్లవాయిప్పాయిరుందరు ఎన్నో 236వ పేజీలో నల్లవాయిప్పాయిరుందరు ఎన్ను ముఖం కాటు విత్తుక్కుందు ప్రయోజనత్తుక్కుం అది ఏర్కయ్యన్నికే. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. பரமனை பயிலும் திருவுடையார் நல்லவாய்ப்பாயிருந்தது என்னும் முகம் காட்டு வித்துக் கொண்டு பிரயோஜனத்துக்கும் அடியேற்கை அன்னிக்கே அவன் தன்னையே பிரயோஜனமாக பற்றி நெருங்கும் సంపత్తుడయారు. నల్లవాయిప్పాయిరుందదు మంచి ప్రయోజనం కలిగేట్లుగా ఉన్నది అని ముఖం కాటు విత్తుక్కొండు ప్రయోజనత్తుక్కుం అడియేర్కై అన్నికే. అదిగో ఏదైనా ఒక ప్రయోజనం పొందాలి అనిపించినప్పుడు వెళ్ళి ముఖం చూపించడం మాత్రం కాకుండా అవన్ తన్నయ్యే ప్రయోజనమాగ పట్టి నెరుంగుం సంపత్తుడయ్యాడు. పరమనై పైలుం తిరువుడయ్యారన్నారు కదా. పరమనై అలాంటి పరమనై గొప్పవాడైనటువంటి పరమాత్మ విషయంలో ప్రీతి కలిగినటువంటి వారు, ప్రీతి అనేటువంటి సంపదని కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? వాళ్ళు నల్లవాయిప్పాయిరుందది ఎన్ను ముఖం కాటు విత్తు, ఇదేదో మంచి ప్రయోజనకారిగా ఉందే, ఈయన దగ్గరికి వెళ్తే మన ప్రయోజనం మన పని అయ్యేటట్టుగా ఉన్నదే అని ముఖాన్ని చూపించి ప్రయోజనత్తుక్కుం అడియేర్కై అందుకే ప్రయోజనానికి ఆయన్ని ప్రయోజనం పొందటానికి ఈయన మంచి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు అని కాకుండా అవన్ తన్నయ్యే ప్రయోజనమాగపట్టి ఆయన్నే ప్రయోజనంగా పట్టి నెరుంగుం సంపత్తుడయార్ ఆయన్ని సమీపించేటువంటి సంపద కలిగినటువంటి వారు. ஒரு பிரயோஜனத்துக்கு పత్తినవர்கள் అది పెద్దవారే అవనై విట్టుపోవరగలిరే. లోకంలో స్థితి ఎలా ఉంటుంది? ఒక ప్రయోజనాన్ని బట్టి అవర్గల్ అది పెద్దవారే వెళ్ళి ఆశ్రయిస్తారు ఆయన్ని. ఏదో ప్రయోజనాన్ని ఆశించి వెళ్ళి ఆశ్రయించగానే ఆ ఫలము వాళ్ళకి లభిస్తుంది. అవనై విట్టుపోవరగలిరే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. అవన్ తన్నయ్యే పత్తినవరగల్ పెన్నై అంగే నిరుంగుం అత్తనయ్యిరే. ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించి వచ్చి ఆశ్రయించినటువంటి వాళ్ళైతే ఏం చేస్తారు? వెళ్తారు, ఆశ్రయిస్తారు, ఏదో ఒక ప్రయోజనాన్ని కోరుకుంటారు. ఆ ప్రయోజనాన్ని పొందగానే మళ్ళా తిరిగి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆ పరమాత్మని పొందటమే ప్రయోజనము అని భావించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే అవంతన్నయ్యే పత్తినవరగా పెన్నై అంగే నెరుంగుం అత్తనయ్యరే. ఇంకా అక్కడి నుంచి ఆయన సమీపం నుంచి విడిచిపెట్టి రారట ఇలాంటి వాళ్ళు. అలా తీరు అవన్ శేషత్వత్తుకు ఎల్లయ్యాయ్ ముడికవిత్తా పోలే ఎవరిగల్ శేషత్వత్తైకు ఎల్లయ్యాయ్ ముడికవిచ్చిరుప్పరుగల్. అలాంటి సంపద కలిగినటువంటి వాడు. ఏమిటి? పరమాత్మని పొందటం అనేటువంటిది ఇతర ప్రయోజనాలేమీ ఆశించకుండా పరమాత్మని పొందడం అనేటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళెవరు? పరమాత్మని ఆశ్రయించడం అనే సంపద కలిగినటువంటి వాళ్ళెవరు? ఎలా ఉంటారట వాళ్ళు? తిరు అలాంటి సంపద ఏమిటి? ఆదిరాజ్య సూచకమైన కిరీటం ఆయనకి. ఎలా ఉంటుంది ఆయన కిరీటం?
அவன் శేషిత్వత్తుకు ఎల్లయ్యా ముడిక విత్తాపోరే, ఆయన శేషి అని తెలిసేటట్టుగా ఆయనకు ఒక కిరీటం, ఇవరగల్ శేషత్వత్తుకు ఎల్లయ్యాయ్ ముడిక విత్తిరుప్పరగల్, వీళ్ళకి ఒక కిరీటం, పరమాత్మకి ఒక కిరీటం. ఆయన శేషి అని తెలిసేలాగా ధరించినటువంటి కిరీటం ఆయనది, వీళ్ళు శేషభూతులు అని తెలిసేటట్లుగా ధరించినటువంటి కిరీటాలు వీళ్ళవి. అలా కైంకర్యము చేయటమే తమకు ప్రయోజనము, భగవంతుణ్ణి సమీపించి ఉండటమే ప్రయోజనం, ఇతర ప్రయోజనాలేమి ఆశించకుండా ఆయనని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి శేషభూతులు అనేటువంటి ఒక కిరీటం ధరించినట్టుగా ఉంటారట వాళ్ళంతా కూడా. ఎలా? అలా కైంకర్యం విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అదే అలా లోకంలో ఉన్న వాళ్ళ యొక్క స్థితి ఇలా కదా ఉంటుంది, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి వచ్చినట్టుగా. కానీ పరమాత్మని పొందటమే ప్రయోజనం అని వచ్చినటువంటి వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళని ఏమంటారు? తిరు అన్నారు కదా, సంపద కలిగినటువంటి వాళ్ళు అని. ఎవరిని అన్నారండి? ఎవరినైనా అలాగా సంపద కలిగినటువంటి వాళ్ళు అని మనకి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ తెలియజేస్తున్నాయా అంటే, ఇదిగో మనకి అంతరిక్షగత శ్రీమాన్ అని, సతునాగ వర శ్రీమాన్ అని, లక్ష్మణ లక్ష్మి సంపన్న అని, ఇదిగో ముగ్గురు సంపద కలిగినటువంటి అలాంటి కైంకర్యం అనే సంపదని కలిగినటువంటి వాళ్ళని చూపిస్తున్నారు. అంతరిక్షగత శ్రీమాన్ అనేటువంటిది శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి శ్రీ సూక్తి, వాల్మీకి మహర్షి అందించేటువంటిది. సతునాగవర శ్రీమాన్ అనేటువంటిది ఇది విష్ణు పురాణం అన్నా అయి ఉండాలి, లేదా భాగవతం అన్నా అయి ఉండాలి. సతు నాగవర శ్రీమాన్ గజేంద్రాడ్వాన్ని సంపద కలిగినటువంటి వాళ్ళు అంటున్నారు. లక్ష్మణ లక్ష్మి సంపన్న అని, అదిగో లక్ష్మణ లక్ష్మి సంపన్నుడు అని అన్నట్టుగా ఎందుకు వాళ్ళ ముగ్గురిని కూడా సంపదలు కలిగినటువంటి వాళ్ళు అంటున్నారు? అంతరిక్ష గత శ్రీమాన్ అని ఎవరిని? విభీషణాశ్వాన్ని అంటారు వాల్మీకి మహర్షి. విభీషణాశ్వానికి ఉన్నటువంటి సంపద ఏమిటండి అంటే పయలుం తిరువుడయ్యారు, ఆయన్ని పొందటం అనేటువంటి తిరు సంపద కలిగినటువంటి వాళ్ళు. అలానే విభీషణుడు కూడా ఆయన్ని రామచంద్రుడిని పొందటం అనే సంపద కలిగినటువంటి వాడు కనుక ఆ పొందటానికి రామచంద్రుడి దగ్గరికి వేయించేసినప్పుడు అంతరిక్షగత శ్రీమాన్ అన్నాడు. ఏముందండి? అంతరిక్షంలో ఉన్నటువంటి సంపద కలిగిన వాడు, అంతరిక్షంలో ఉన్నటువంటి సంపద కలిగిన వాడు. ఏమిటి? అంతరిక్షంలో ఉన్నటువంటి వాడికి ఏం సంపద ఉంటుందండి? ఇటు భూమికి చెందకుండా ఆకాశానికి చెందినట్టుగా. ఎలా? ఏది పరిత్యక్త మయా లంక అని చెప్పినట్టుగా లంకా పట్టణాన్ని విడిచిపెట్టేశాను, భార్యా బిడ్డల్ని విడిచిపెట్టేశాను, ఇదిగో నీ దగ్గరికి వచ్చి ఆశ్రయించానయ్యా అని చెప్పినట్టుగా రాజ్యము లేదు, సంబంధం కలిగిన వాళ్ళు లేరు, అందరినీ విడిచిపెట్టి నలుగురు అనువాయులతోటి వచ్చినటువంటి ఆ విభీషణాశ్వాన్ని అంతరిక్షగత శ్రీమాన్ అని వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఏమిటట ఆయనకు ఉన్నటువంటి సంపద? ఇంకొక ప్రయోజనాన్నేమి ఆశించకుండా భగవంతుని రామచంద్రుడిని ఆశ్రయించడమే ప్రయోజనం అని వచ్చి ఆశ్రయిస్తున్నాడు కనుక అలాంటి భావన కలిగినటువంటి ఆ విభీషణాశ్వాన్ని అంతరిక్షగత శ్రీమాన్ అని వర్ణించారు వాల్మీకి మహర్షి. అలాగే సతునాగవర శ్రీమాన్, సహతు నాగవర శ్రీమాన్. నాగవర అంటే గజేంద్రుడు, శ్రీమాన్ సంపద కలిగినటువంటి వాడు. శ్రీమాన్ నాగవర సహ నాగవర సతు అని ఏమిటి? ఎలాంటి వాడట గజేంద్రాశ్వాను? సంపద కలిగినటువంటి వాడు. ఏ స్థితిలో ఉన్నాడు? 1000 దివ్య సంవత్సరాల నుంచి ఆ మొసలి చేత కాలు కరవబడుతూ ఉంటే అలాంటి బాధలో ఉన్నటువంటి గజేంద్రాశ్వాన్ని ఏం చెప్తున్నారు? సతునాగవర శ్రీమాన్ అంటున్నారు. ఏమిటి? సంపద కలిగినటువంటి గజేంద్రుడు. ఏమిటండి సంపద అంటే కరస్థ కమలాని ఏవ తవ పాదయోరర్పితు
పాదయోరర్పితుంతవ అని పరమాత్మ నాకు ఇంకే కోరిక కాదు, నా ఈ చేతిలో తొండంలో ఉన్నటువంటి పుష్పాన్ని వాడిపోక పూర్వమే నీకు సమర్పించాలనేటువంటి భావన ఉన్నదే, అది ఆ గజేంద్రుడికి ఉన్నటువంటి సంపద. అలానే మూడవ ఆయన ఎవరు? లక్ష్మణ లక్ష్మి సంపన్న. లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుడు అని వర్ణిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఎలా ఉన్నటువంటి లక్ష్మణుని? వనవాసానికి బయలుదేరినటువంటి సీతారాములని అనుసరించి వెళ్తూ చేతిలో చిన్న తట్ట, ఏదో చిన్న పలుగు పారతో ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని లక్ష్మణ లక్ష్మి సంపన్న అని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏమిటి అది? ఆయన చేతిలో చిన్న తట్ట, పార, పలుగు ఉంటే అది సంపద కాదు. సీతారాములిద్దరికీ అనన్య ప్రయోజనముతోటి వాళ్ళ కైంకర్యం చేయడమే ప్రయోజనం అనే భావనతోటి వాళ్ళని అనుసరిస్తూ వెళ్తున్నాడు కనుక అది ఆయనకి సంపద. అలా ఇక్కడ కూడా పరమనై పైలుం తిరువుడయ్యారు. అలాంటి పరమన్ గొప్పవాడైనటువంటి పరమాత్మ విషయంలో అనన్య ప్రయోజనులై ఆయన్ని ఆశ్రయించేటువంటి సంపద కలిగినటువంటి వాడు. ఎలా? వేళ్లవలే అంతరిక్షగత శ్రీమాన్ லங்கையை விட்டு பெருமாள் திருவடிகளிலே பரன் வெண்ணோ வரவென்னுவோர் இட்ட போதே ராவண சம்பந்தத்தாலே வந்த அஸ்ரீ போய் ஸ்வரூபானுரூபமான ஸ்ரீ குடிப்பு கொண்டதிரே. அதுவோ லங்கையை விட்டு பெருமாள் திருவடிகளிலே పరన్ ఎన్నువోర్ అడిగిట్ట పోదే, ఈయనే పరుడండి, ఈయన్ని ఆశ్రయించడమే నా స్వరూపానికి తగినటువంటి విషయము అని రావణాసురుణ్ణి విడిచిపెట్టి లంకా పట్టణాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు రాముడి వైపు అనుకూలంగా వెయ్యగానే రావణ సంబంధంతో వచ్చినటువంటి అస్త్రీ, స్త్రీ అంటే సంపద, అస్త్రీ అంటే ఆ దారిద్ర్యం తొలగిపోయి స్వరూపానికి అనురూపమైనటువంటి స్త్రీ కుడి పొగుందదిరే ఆ సంపద వచ్చి చేరిందట. ఎవరికి? విభీషణాశ్వానికి. అంటే రావణాసురుణ్ణి విడిచిపెట్టడము, లంకాపట్టణాన్ని విడిచిపెడదాము, రావణాసురుడిని విడిచిపెట్టి వెళ్ళిపోదాము అని ఒక భావన కలిగి ఒక్క అడుగు అనుకూలంగా పరమాత్మ వైపు వేయగానే ఇదిగో వచ్చి రావణ సంబంధం వల్ల కలిగేటువంటి ఆ స్త్రీ తొలగిపోయింది. స్త్రీ కుడిపుగుందదిరే స్వరూపానికి అనురూపమైనటువంటి స్త్రీ వచ్చి చేరింది కదా. అలా సతునాగవర శ్రీమాన్ సర్వేశ్వరన్ అరై కొలయ தலை கொலைய வந்து விழ வேண்டும்படியான ఆర్తి తన్నై ஒரு సంపత్తాగ சொல்லித்திரே. ఇదిగో గజేంద్రుడికి ఉన్నటువంటి సంపద ఏమిటి? సర్వేశ్వరుడే. సర్వేశ్వరుని అరయ కొలయ తలయ కొలయ వందు విజువేండుంబడియాన. అదిగో ఆ వస్త్రం జారిపోయేటట్లుగా, జుట్టుముడి వీడిపోయేటట్లుగా పరుగెత్తుకుంటూ సర్వేశ్వరుడే వచ్చి వీళ్ళ దగ్గర ఈ గజేంద్రుడికి వచ్చి చేరేటట్లుగా ఉన్నటువంటి ఆ ఆర్తి ఏదైతే ఉన్నదో గజేంద్రుడికి, దాన్ని ఒక సంపదగా చెప్తూ ఉన్నారు అని శ్రీ గజేంద్రాశ్వానుకు సర్వాత్మన పర్యనునీయమాన ఎన్ను సర్వాత్మన పర్యనునీయమాన ఎన్ను. ఆ గజేంద్రాశ్వానికి అదిగో సంపద ఏమిటయ్యా అంటే పరమాత్మని కూడా శ్రీవైకుంఠం నుంచి పరిగెత్తి తన దగ్గరికి రప్పించుకోగలిగినటువంటి ఆర్తున్నది చూసారా, అది గజేంద్రుడికి ఉన్నటువంటి సంపద అని చెబుతూ ఆ తర్వాత మూడవదా సర్వాత్మన పర్యనునీయమాన ఎన్ను ఇళయ్య పెరుమాళై నేరు ఎవ్వరాజ్యத்திலே முடிசூடாவிடில்லாம் முடிசூடோம் ఎన్ను பெருமாள் அருளி செய்யதேயும் முடிவைக்க இசையாத இளைய பெருமாளையிரே లక్ష్మణ లక్ష్మి సంపన్న ఎన్నదు. ఇళయ్య పెరుమాళని సర్వాత్మన పర్యనునీయమాన అని అన్ని రీతిలుగాను పర్యనునీయమాన అంటే లక్ష్మణ స్వామిని, లక్ష్మణ నువ్వు ఎవ్వరాజ్యத்திலே முடிசூடாவிடில் நாம் முடிசூடும் ఎన్ను పెరుమాళ్ అరుళి చెయ్యరేయం. నువ్వు యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని కనుక చేసుకోకపోతే నేను అసలు పట్టాభిషిక్తుండే కానయ్యా, పట్టాభిషేకమే చేసుకోను అని రామచంద్రుడు చెప్పినప్పటికీ ముడివైక్క ఇసయ్యాద ఇళయ్య పెరుమాళయ్యరే. అదిగో కిరీటాన్ని పెట్టుకోవడానికి అంగీకరించినటువంటి వాడు ఇళయ్య పెరుమాళు. అలా అందుకనే వాల్మీకి మహర్షి లక్ష్మణ లక్ష్మి సంపన్న అన్నాడు. అంటే పరమాత్మ కైంకర్యం తప్ప
ఈ రాజ్యాల మీద యవ్వరాజ్య పట్టాభిషేకాల మీద ప్రీతి లేనటువంటి వాడుగా ఉన్నాడు చూసారా. అలాంటి ప్రీతి కలిగినటువంటి వాడే లక్ష్మి సంపన్నుడు అని శ్రీ భరతాజ్వానే పిళ్ళాయ్ ఉள்వెదుప్పారు ఉள்వెదుప్పారు పారువదు ఎప్పోదో ఎన్ను కేట్క. పిళ్ళాయ్ ఎవరో అడిగారు, పిళ్ళాయ్ ఈయన వశిష్ఠుడు అనుకుంటా. పిళ్ళాయ్ ఉల్ ఎదుప్పారువదు ఎప్పోదో ఎన్ను కేట్క. లక్ష్మ ఆయన కాదు, కౌసల్య అని గుర్తు నాకు. అయ్యా నీ యొక్క బాధ ఎప్పుడు తొలగిపోతుంది భరత అని అడిగితే, యావన్నచ్చరణో భ్రాతు పార్థివ వ్యంజనాన్వితో శిరసాధారయిష్యామి ఎన్ను పెరుమాళుం తమక్కు ఒగుత్త ముడిసూడి నానుం ఎనక్కు ఒగుత్త ముడిసూడిన అందు ఆరుం ఎన్నానిరే. అయ్యా నీ బాధ ఎప్పుడు తొలగిపోతుంది, ఎప్పుడు ఎంతకాలం నీకు ఈ బాధ అంటే, ఎప్పటి వరకైతే రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని పార్థివ వ్యంజనాన్వితో చక్రవర్తి లక్షణాలు కలిగినటువంటి ఆ తిరువడిగల రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని ఎప్పుడైతే నా శిరస్సును ధరిస్తానో అప్పటి వరకు నాకు ఈ దుఃఖం ఆరదండి. అవి శిరస్సును ధరించే వరకు నాకు ఈ దుఃఖం ఇలానే ఉంటుందని పెరుమాళం తమకు ఒగుత్త ముడిసూడి. రామచంద్రుడు ఆయన యొక్క స్వరూపానికి తగినటువంటి ఈ అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడై ఒక కిరీటాన్ని పెట్టుకోవాలి. నాను వెనక్కు ఒగుత్త ముడిసూడి చూడిన అందు, నేను నాకు తగినటువంటి ఒక కిరీటాన్ని పెట్టుకున్న రోజు ఏమిటి, ఆయనకేమో చక్రవర్తి అని కిరీటం, నేను దాసుడననేటువంటి ఒక కిరీటం. అప్పుడు ఆరుం ఎన్నా అనిరే, అప్పుడు కదా నా ఈ దుఃఖం తొలగుతుంది అన్నాడు కదా. அரசமரந்தான் அடிசூடும் அரசிரே அடியிலே தலையாக வாழ அடியுடுகிறாரிரே. அரசமரந்தான் అడిచూడుం అరసిరే అని కులశేఖరాల వారు చెప్పినట్లుగా పెరుమాళ తిరుమజిలో అరసమరందాన్ అదే పార్థివ వ్యంజనం అని తిరువడిగల ధ్వజార విందాది రేఖాదిగలందు తిరు అభిషేకం కొండు అరుళిన అవన్ అనంతరం తిరువడిగలకు అసాధారణమాగచ్చాత్. అది కాదట, పార్థివ వ్యంజనాన్విత అని పైన చెప్పారు కదా. రామచంద్రుడి యొక్క చక్రవర్తి చిహ్నాలు కలిగినటువంటి ఆ తిరువడిగళ్ళు నా శిరస్సును ధరించినప్పుడు అని చెప్పారు కదా. ఎలా ఉంటాయట పరమాత్మ యొక్క తిరువడిగలు, రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళు? పార్థివ వ్యంజనం అని తిరువడిగలు ధ్వజార విందాది రేఖాదిగలండ్రు. ఆ తిరువడిలో ఉన్నటువంటి ధ్వజము అరవిందము ఇలాంటి రేఖలు కాదండి. తిరు అభిషేకం కొండు అరిడిన అనంతరం తిరువడిగలకు అసాధారణமாக శాత్తుం అలంకారంగల్ అంటే పార్థివ వ్యంజనాన్వితౌ అంటే చక్రవర్తి లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ తిరువడిగళ్ళని నా శిరస్సును ధరించినప్పుడు నాకున్నటువంటి దుఃఖం తీరుతుంది అని భరతాజ్వాన్ చెప్పారు కదా. పార్థివ వ్యంజనాన్వితం అంటే పరమాత్మ యొక్క పాదాలు ఎలా ఉంటాయి? ధ్వజము అరవిందము ఇలాంటి గుర్తులతో కూడుకున్నటువంటి పాదాలు అనుకుంటారేమో. అప్పుడు కాదండి, అలాంటి పాదాలు కాదు నా శిరస్సును పెట్టవలసింది. భరతుడు చెప్తున్నాడు, తిరు అభిషేకం కొండు అరుడిన అనంతరం తిరువడిగలకు అసాధారణమావ శాత్తుం అలంకారంగల్. అదిగో తిరు అభిషేకం అంటే పరమాత్మకి అభిషేకం పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఆ తిరువడిగలకి అసాధారణంగా చేసేటువంటి అలంకారాలు ఉంటాయి చూసారా. ఆ అలంకారాలని తిరువడిగలు శాత్తిన వంద అలంకారంగల్ తాన్ శాత్తిన அந்த அலங்காரங்கள் தான் அவர்க்கும் பார்த்திவத்வ வியஞ்சனமாய் தன் தலையிலே திருவடிகள் வரும்போது తనக்கும் పార్థివత్ వ్యంజనమా ఇరుక్కుం ఎన్నపడి. అదిగో ఏం చెప్పారు? పార్థివ వ్యంజనాన్వితం అంటే
చక్రవర్తి లక్షణాలు కలిగినటువంటి ధ్వజము అరవిందము ఇలాంటి తిరువడిగళ్ళు కాదండి. రామచంద్రుడికి పట్టాభిషేకం జరగాలి. ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ తిరువడిగళ్ళకు చేసేటువంటి అసాధారణమైనటువంటి అలంకారం ఉంటుంది. అలా చేసినటువంటి అలంకారంతో కూడిక చేసినటువంటి అలంకారాలే పార్థివ వ్యంజనాన్వితో. అదిగో ఈయనే చక్రవర్తి అనేటట్లుగా చేసేటువంటి అలంకారాలు కదా. అలాంటి ఆ తిరువడిగళ్ళని తమ యొక్క శిరస్సు తిరువడిగలు ఒరుంబోదు తన తలయిలే ఒరుంబోదు తన శిరస్సు మీదకి వచ్చినప్పుడు తనకి కూడా పార్థివత్వ వ్యంజనమా ఇరుక్కుం ఎనబడి తాను కూడా ఒక పట్టాభిషేకం చేసుకున్నవాడు అవుతాట. అందుకని శిరసాధారిష్యం ఎన్నాల్ ఎనక్కు వగుత్తముడు చూడి ఎన్నాగ వేణుమో ఎన్నా. శిరసాధారయిష్యామి అంటే ఏమిటి? రామచంద్రుడికేమో అయోధ్య పట్టణానికి రాజు అనేటువంటి కిరీటం, ఈయనకేమో శేషభూతుడు అనేటువంటి కిరీటం అన్నారు కదా. అయితే శిరసాధారయిష్యామి అనటం వల్ల ఎనక్కు వగుత్తముడు చూడి ఎందాగ వేణుమో ఏమంటే నాకు తగినటువంటి కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పినట్లు అవుతుందా? అంటే అరశమరందాన్ ఇత్యాది ఇది అరశమరందాన్ అడిసూడుం అరసిరే. అరశమరందాన్ అడిసూడుం అరసిరే అని ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క తిరువడిగళ్ళని మోసేటువంటి రాజు ఇతను కూడా అని అడియిలే తలయ్యాగవాజ అడియుడు గిరారిరే. అడియిలే తలయ్యాగవాజ ఆ తిరువడిగళ్ళతోటి ఈ శిరస్సు ఉజ్జీవించేటట్టుగా అడియుడు గిరారిరే అలా ఆ తిరువడిగళ్ళని ఇతని శిరస్సును ఉంచేటువంటి వాడు కదా అని అలాంటి ఆ తిరువడిగళ్ళని నేను శిరస్సును ధరించినప్పుడు నా దుఃఖం తొలగుతుంది అని ఎలా ఒడయ్యారు అలాంటి సంపదని కలిగినటువంటి వాళ్ళు. ఎలా వైశ్రవణం ఎన్ను మాపోలే పారతంత్రమాగిర సంపత్తై ఉడయ్యవరగల్. అదిగో వైశ్రవణం కుబేరుడండి. కుబేరుడంటే ఎవరు? సంపద కలిగినటువంటి వాడు. అలాగా వీళ్ళు కూడా పారతంత్రం అనేటువంటి సంపదని కలిగినటువంటి వారు. ఉడయారంటే కలిగినటువంటి వాళ్ళు. ఏమిటి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు? కుబేరుడు వైశ్రవణం ఎన్ను మాపోలే. కుబేరుడు అని అన్నట్టుగా కుబేరుడు అనగానే సంపద కలిగిన వాడు అని అర్థం వస్తుంది కదా. అలాగే వీళ్ళకు కూడా ఉన్నటువంటి సంపద ఏమిటయ్యా అంటే పారతంత్రమాగిర సంపత్తయ్యుడయ్యవర్గల్. పారతంత్రం అనేటువంటి సంపదను కలిగినటువంటి వాళ్ళు. ఈ సంపత్తయ్యుడయ్యరాగిరార్గల్ మత్తెన్న ఏత్తం ఉండాగ వేణుం ఎవరుగలై ఆదరిక్కై కుయన్నిల్. ఇలాంటి సంపద కలిగినటువంటి వాళ్ళు. ఏమిటి? పరమాత్మకు తిరువడిగళ్ళని శిరస్సును ధరించడం అనేటువంటి సంపద, పారతంత్రం అనేటువంటి సంపద. ఇలాంటి సంపదని కలిగిన వాళ్ళు అవుతారు. అందుకనే ఉడయారు పయలుం పరమనై పైలుం తిరువుడయ్యారు. అలాంటి పరమనై గొప్పవాడైనటువంటి పరమాత్మ విషయంలో గొప్ప ప్రీతితోటి ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి సంపద కలిగినటువంటి వారు. ఈ సంపద ఎవడే? మత్తెన్న వేత్తం ఉండాగ వేణుం ఎవరుగలై ఆదరిక్కై కుయన్నిల్. ఏమంటే వీళ్ళని ఆదరించడానికి ఇంకేదైనా గొప్పతనాలు కావాలా వీళ్ళకి? అదిగో పరమాత్మనే అనన్య ప్రయోజనాలుగా ఆశ్రయిస్తే సరిపోతుందా? ఇంకేదైనా కావాలా అంటే తిరుచిత్తిర కోడத்தில் రాజ్యం பண்ணி இருக்கிற அவன் திருவடிகளை శిరసావహిక్కయ్యాగిర రాజ్యము ఉడయ్యవన్ ఇది పాసురార్థ. అదిగో చిత్రకూటంలో రాజ్యం చేసి ఉండేటువంటి ఆయన తిరువడిగళ్ళని, రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని శిరసావహిక్కయ్యాగిర రాజ్యం ఉడయ్యవన్. ఇదిగో ఇచ్చారు కదా ఇక్కడ ఇందాక వాక్యం ఉంది కదా, అది అరశమరందాన్ అడిచూడుం అరసిరే అని. అదే అరశమరందాన్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆయన యొక్క తిరువడిని శిరస్సును ధరించినటువంటి వారని చెప్పుకున్నాం కదా. అదే అర్థాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఎక్కడ? చిత్రకూటంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని శిరసావహించటం అనేటువంటి రాజ్యాన్ని కలిగినటువంటి వాడు భరతుడు అని అర్థం చెప్పుకున్నట్టు, అలాగా వీళ్ళకి ఉడయారు కలిగినటువంటి వారు. ఏం కలిగినటువంటి వారు? ఆ యొక్క తిరువడిగళ్ళని పొందడం అనే సంపద కలిగినటువంటి వారు వాళ్ళు కదా. వీళ్ళకి ఇంకేదైనా
కావాల్సిన విషయాలు ఉండని మత్తు ఎన్నవేత్తం ఉండాగ వేణుం ఎవరిగల ఆదరికైపు ఇంకేం గొప్పతనాలు ఉండాలండి వీళ్ళకి అంటే అలాంటి వాళ్ళు ఎవరేలు అంటే ఇంకేం ఉండాలండి ఆయన యొక్క తిరువడిగళ్ళని శిరస్సును ధరించడం అనేటువంటి గొప్పతనం ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు వీళ్ళ గొప్పతనం కలగటానికి అలాంటి వాళ్ళు ఎవరేలు ఎవరేలం అంటే జన్మవృత్త జ్ఞానంగల్ ఏదేను మాఘవమాం ఇది ఉండాం అత్తనయ్యే వేండువదు వాళ్ళు జన్మ చేత కానీ నడవడిక చేత కానీ ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ ఇది ఉండాం అత్తనయ్యే వేండువదు ఇదిగో ఈ అనన్య ప్రయోజన పరులే ఆయన విషయంలో కైంకర్యం చేయాలని ప్రీతి కలిగిన వాళ్ళైతే చాలు ఇంకేం ఉండక్కర్లేదు వాళ్ళ విషయంలో. ఆ విజాత్యాదిகள் ఉండాగ వేణుమో ఎన్నపడి అదే వాళ్ళ విషయంలో ఇంకేదైనా గొప్పతనాలు ఉండాలా అంటే జన్మ చేత గొప్పవాళ్ళు అయి ఉండాలా వృత్తము చేత గొప్పవాళ్ళు అయి ఉండాలా అంటే జన్మ చేత కానీ నడవడిక చేత కానీ జ్ఞానము చేత కానీ ఏదేను మాహోమం ఇది ఉండాం అత్తనయ్యే వేండువదు. ఇదిగో ఇలా ఆశ్రయించడం అనేటువంటి ప్రీతి ఆ ప్రీతితో చేసే కైంకర్యం ఉంటే చాలు అదే వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎవరైనప్పటికీ ఆ వరకండీరు వాళ్ళు కదా జన్మవృత్త జ్ఞానం గలాల్వரும் అభిమానం భగవత్ శేషత్వத்துக்கு విరోధిயாக ఇయ్యాలే అది ఇల్లాదాను ఉద్దేశ్యంగిరారు జన్మ చేత వృత్తం నడవడిక చేత జ్ఞానము చేత కలిగేటువంటి అభిమానం నేను గొప్ప వంశంలో పుట్టాను అనేటువంటి ఏది జన్మ వల్ల కలిగేటువంటి ఒక అభిమానం నేను మంచి నడవడిక కలిగినటువంటి వాడినని వృత్తాన్ని పట్టి చెప్పేటువంటి అభిమానం జ్ఞానం నాకు చాలా జ్ఞానం ఉన్నదండి నేను చాలా చదువుకున్నవాడిని అని వచ్చేటువంటి అభిమానం భగవంతుడికి శేషభూతుడిగా ఉండటానికి విరోధి కావటం చేత అదిల్లాదా ఉద్దేశ్యంగారు అదేమీ లేనటువంటి వాళ్ళే కోరుకోదగినటువంటి వాళ్ళు అని తదీయన్నే తంగళై నిరూపిక్క వేండుంబడియాయ్ வைஷ்ணவத்துவ விரோதியான ஜன்மாதிகளால் வரும் அபிமானம் இல்லாதார் நமக்கு తేటం ఎన్గిరార్ తదీయరు అలాంటి అభిమానాలు ఏమీ లేనటువంటి వాళ్ళు తదీయులు అంటే తత్తు ప్లస్ ఇయం తదీయం అంటే ఆ భగవంతుడికే చెందినటువంటి వాళ్ళు అని తంగళై నిరూపిక్క వేండుంబడియార్ వీళ్ళు భగవంతుడి సంబంధం కలిగిన వాళ్ళండి అని నిరూపించేటట్లుగా వైష్ణవత్వానికి విరోధి అయినటువంటి జన్మ చేత వచ్చేటువంటి అభిమానం లేనటువంటి వాళ్ళు నమకు తేటం ఎన్గిరారు మనకు వాళ్లే సహాయకులండి వాళ్ళనే మనం వెతకవలసింది అంటున్నారు ఆళ్వాళ్ళు. ఆ వరగల్ ఎత్తనై నాళై కూర్దేశ్వర్యన్న ఆళ్వారే మీరు చెప్తున్నారు కదా అలాంటి తదీయులే మనకి కోరుకోదగినటువంటి వాళ్ళు సహాయకులు అంటున్నారు కదా. ఎంతకాలం ఆళ్వాళ్ళే వాళ్ళు మీకు ఉద్దేశులు అంటే பயலும் பிறப்பிடைதோறும் மேன்மேலனா நெருங்கி வருகிற జన్మంగళిల్ అవకాశంగల్ దోరుం అది మేన్మేల రాబోయేటువంటి జన్మలు ఉన్నాయి జన్మ పరంపరలు ఆ అన్ని జన్మలలోనూ కూడా నిన్ పన్మామాయప్పల్ పిరవిயில் పడిగిన్న யான் ఎన్ను త్యాజ్యమాగ சொன்ன జన్మం తన్నయ్యే విరుంబుగిరాదిరే ఇప్పోదు భాగవత శేషత్వత్తు కూరుప్పాగయ్యాలే. ఏమిటంటే ఆళ్వారు ఏం చెప్తున్నారు ఇక్కడ పైలు పిరప్పిడైదోరం అన్ని ఎంతకాలం అండి వాళ్ళు మీకు ఉద్దేశులంటే పైలు పిరప్పిడైదోరం అదిగో అన్ని జన్మలు రాబోయే జన్మలు అన్నింటిలోనండి జన్మ పరంపరలు అన్నింటిలోనూ కూడా అవకాశంగల దోరం ప్రతి జన్మలోను అని చెప్తున్నారే. అయితే ఆళ్వారు ఈ మాట ఈవేళ ప్రతి జన్మలోను అంటున్నారు కదా. పూర్వం వీరి స్వభావం ఎలా ఉండేది నిన్ పన్మామాయప్పల్ పిరవిயில் పడిగిన్న యాన్ నీ యొక్క ఏంటది పిరప్పుக்கும் ఇరప్పుக்கும் నడు త్యాజ్యమాగా సొన్న జన్మத்தை విరుంబుగిరది ఎన్నెన్నా అంటే ఏం చెప్పారు ఇప్పటి వరకు అయ్యా నన్ను నీ మాయలో పడేసి ఈ జన్మలనేటువంటివి జన్మ పరంపరలు నాకు ఇవ్వకయ్యా అని ప్రార్థించారు కదా. త్యాజ్యమాగత్తున్న జన్మం తన్నయ్యే విరుంబుగిరాదిరే ఇప్పోదు పూర్వం నాకు ఈ జన్మలొద్దు ఈ జన్మ పరంపరలు వద్దయ్యా ఈ దేహంతో సంబంధం వద్దు అని ప్రార్థించినటువంటి ఆళ్వార్లు ఈవేళ పూర్వం వీటిని కోరుకోనటువంటి ఆళ్వార్లు
ఇప్పుడు ఏం చెబుతున్నారు? జన్మంతన్నయ్యే విరుంబుగిరారిరే, పూర్వం నాకు ఈ జన్మలు వద్దయ్యా, ఏమి వద్దయ్యా, ఈ బంధము వద్దని ప్రార్థించినటువంటి ఆళ్వార్లు ఇప్పుడు జన్మంతన్నయ్యే విరుంబుగిరారిరే ఇప్పుడు జన్మల్నే కోరుకుంటున్నారట. ఇప్పుడు ఎందుకని? భాగవత శేషత్వకు ఉరుప్పాగయ్యాలే, భాగవత శేషత్వానికి పనికొచ్చేటువంటివిగా ఉన్నాయి కనుక ఈ జన్మలు కావాలట. మామూలుగా నీ యొక్క మాయలతోటి మోహింపచేసేటువంటి జన్మలు నాకొద్దు పెరుమాళే, ఇదిగో భాగవత శేషత్వం కలిగేటట్లుంటే అలాంటి జన్మలైతే నాకు కావాలయ్యా అని భాగవత శేషత్వకు ఉరుప్పాగయ్యాలే, మేన్మేలన జన్మంగలు ఉండాగவும் అమయ్యం. అదిగో ఇంకా నాకు ఇదిగో నీ యొక్క మాయలలో పడేసి మోహపరిచేటువంటి అయితే ఆ జన్మలు నాకొద్దు పరమాత్మ. నాకు ఏ జన్మలు కావాలో తెలుసా? భాగవత శేషత్వం కలిగినటువంటి జన్మలు ఇస్తావా? కావాలి. మేన్మేలన జన్మంగలు ఉండాగவும் అమయ్యం. మేన్మేలన ఇంకా పైపైన జన్మలున్నా అమయ్యం కావాలయ్యా. ఒక భాగవతం శ్రీపాదత్తిలే వర్తిక్కప్పెరిల్యంగిరా, ఒక భాగవతోత్తముడి యొక్క తిరువడిగళ్లలో వర్తిక్కప్పెరిల్ నడుచుకోవటానికి, ఆ తిరువడిగళ్ళని సమీపించడానికి, ఆశ్రయించడానికి కనుక పొందినట్లయితే ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదయ్యా పరమాత్మ. వాళ్ళు అలాంటి వాళ్ళు ఎమ్మయ్యాళం పరమనై పైలం తిరువడయ్యారని చెప్పినట్టుగా అలాంటి సంపద కలిగినటువంటి వాళ్ళు ఎవరేలు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా జన్మవృత్త జ్ఞానాదులతోటి తక్కువగా ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు ఎమ్మయ్యాళం ఎన్నై అడిమై కొల్లక్కడవ స్వామిகள், నా యొక్క అడిమై కొల్లక్కడవ, నా యొక్క కైంకర్యాలని దాస్యాన్ని స్వీకరించగలిగినటువంటి స్వాములు వాళ్ళు. నేను వాళ్ళకి శేషభూతుని, ఆ వాళ్ళు నాకు శేషి అని మున్బు అవనై పరమన్ ఎన్నీరు ఇంగే ఎవరగలై పరమర్ ఎన్నా నిన్నీరు. పూర్వపాసనంలో పరమన్, ముందేమో పరమన్ అని ఆయననన్నారు. ఈ పాసనంలోనే రెండవ పాదంలో చివరి పదం అదే కదా, పయలు మినియా నమ్ పార్కడలు చేరన్న పరమన్ అన్నారు పరమాత్మని. ఇక్కడేం చెప్తున్నారు వీళ్ళు? మళ్ళా పయలం పిరప్పెడేదోరు ఎమ్మయ్యాళం పరమరే అని ఇక్కడ భాగవతోత్తములని పరములు అని చెబుతున్నారు ఆళ్వాళ్ళు. ఇది ఇరుక్కుం బడియెన్నెన్నిల్ అంటే పరమరంటే గొప్పవాళ్ళు అన్నప్పుడు అది పరమాత్మకైనా విశేషమై ఉండాలి, లేదా భాగవతులకైనా అయి ఉండాలి కదా. పూర్వం అయితే ముందు వాక్యం చెప్పేటప్పుడేమో ఆయన్ని పరమన్ అని అన్నారు, ఇప్పుడు ఈ వాక్యంలోనేమో మళ్ళీ భాగవతోత్తముల్ని పరమలు అంటున్నారు కదా. ఇది ఇరుక్కుంబడి ఎన్నెన్నిల్ అంటే అనుభావ్య గుణాధిక్యత్తాలే సొల్లిట్టు అంగు. అక్కడ పరమాత్మని పరముడు అని చెప్పారంటే అనుభవించవలసినటువంటి గుణాల యొక్క ఆధిక్యము చేత ఆయన్ని పరమరు అన్నారు. ఇంగు ఇక్కడ ఆ గుణత్తువరుగలై చొల్లుగెరదు, అనుభవించేటువంటి గుణాలు అధికంగా కలిగినటువంటి వాడని పరమాత్మని పరమన్ అన్నారు. ఆ గుణాలకి ఓడిపోయి ఆ గుణాల్ని అనుభవించేటువంటి భాగవతోత్తములని పరమర్ అంటున్నారు. ఇంగు అని ఇక్కడ అనుభావ్య గుణాధిక్యత్తాలే అనేటువంటి ఆ పదానికి కింద అరుంబదంలో భాగవతరుగలకు అనుభావ్యమాన గుణాధిక్యత్తాలే, భాగవతోత్తములకు అనుభవించవలసినటువంటి అనుభవించవలసినటువంటి గుణ ఆధిక్యముతోటి ఆయన్ని పరమనన్నారు. ఇత్తాల్ భగవశేషత్వం గుణకృతం భాగవత శేషత్వం స్వరూప ప్రయుక్తం ఎన్ను కరుస్తూ అంటే భగవంతుణ్ణి పరమనన్నారు, భాగవతోత్తములని పరమనన్నారు. ఎందుకు ఆయనని పరముడు అని వీళ్ళని పరములు అంటున్నారు అంటే గుణాల యొక్క గొప్ప గుణాలు, అధికమైన గుణాలు కలిగినటువంటి వాడు కనుక ఆయన పరముడు, ఆ గుణాలకి ఓడిపోయేటువంటి వాడు కనుక, ఓడిపోయి ఆశ్రయించేటువంటి వాడు కనుక వీడు పరముడు అని చెప్తూ, భగవత్ శేషత్వమేమో ఆయన గుణాలని పట్టి, భాగవత శేషత్వం అనేటువంటిది మన యొక్క స్వరూప ప్రయుక్తం. భగవంతుడికి శేషభూతుడుగా ఎందుకు ఉంటాడు ఈ జీవుడు? ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు పరముడు అనేటువంటి భావనతో. భాగవతులకు శేషభూతుడుగా ఎందుకు ఉంటాడు? ఇది నా స్వరూపం అండి, భాగవత శేషత్వమే నాకు స్వరూపం కనుక అని ఆనాల్ పైలం తిరువుడయ్యాల్ ఎన్ను విశేషిక వేణుమో.
అయితే పైలుం తిరువడయ్యాలని విశేషించాలా? ఎవరేలుం ఎన్నాల్ అమయాదో ఎన్నా పైలుం తిరువడయ్యాలని భగవంతుణ్ణి ఆశ్రయించడం అనే సంపద కలిగిన వాళ్ళని విశేషం చేసి చెప్పాలా ఏమిటి? ఏం చెప్పాలి? అంటే ఎవరేలు ఎవరైనప్పటికీ అని చెప్తే సరిపోతుంది కదండి. అంటే తత్సంబంధం వழியை ఇత్యాది తత్సంబంధం వழியை చొల్లిల్ భగవత్ సంబంధం అత్తరాం. అదిగో ఆ తత్సంబంధం వழிయ ఆ భగవంతుడితోటి సంబంధం లేకుండా చెప్పినట్లయితే భగవత్ సంబంధం అత్తదా. భగవత్ సంబంధం తొలి భాగవతులు అంటే ఎవరు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు భాగవతుడు. కాబట్టి భగవత్ సంబంధం లేకుండా భాగవతులు అని చెప్పడానికి కూడా లేదు కదా. అంచేత తత్సంబంధం వడియ చొల్లిల్ భగవంతుడితోటి సంబంధం లేకుండా చెప్పినట్లయితే. ఎందుకు వచ్చింది ఈ సందేహం ఇక్కడ మనకి? కిందిచ్చారు కదా, ஆனால் పైలుం తిరువడయార్ ఎన్ను విశేషిక్క వేణుమో. అయితే వీళ్ళని పైలుం తిరువడయార్ భగవంతుణ్ణి అనన్య ప్రయోజనులై ఆశ్రయించడం అనేటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళని విశేషణ వేసి చెప్పడం ఎందుకండి? ఎవరేలు అని ఒక మాట అంటే సరిపోతుంది కదా. అంటే అసలు భాగవతులు అంటే ఎవరు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన సంబంధంతో చెప్పుకున్నప్పుడే వాళ్ళు భాగవతులు. ఆయన సంబంధాన్ని విడిచిపెడితే భగవత్ సంబంధం కూడా మనకి తొలగిపోతుంది కనుక అలా ఆ రీతిగా పైలుం తిరువుడయ్యారు అనేటువంటి పదాన్ని వాడారు అని ఇందులో ఏం చెప్తున్నారు ఆళ్వార్లు అంటే, గొప్ప తేజోమూర్తి అయినటువంటి వాడు, అందగాడు, తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, అలాంటి సౌందర్యంతో మనల్ని ఆశ్రితులమైనటువంటి మనకి తన యొక్క దర్శనాన్ని ఇవ్వటానికి, మనల్ని రక్షించడానికి పాల్కడల్లో చేరినటువంటి పరముడైనటువంటి పరమాత్మ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు, ఆయన కైంకర్యాన్ని అనన్య ప్రయోజనాలై చేసేటువంటి వాళ్ళు, ఆయన్ని ఆశ్రయించడం అనేటువంటిది వేరొక ప్రయోజనాన్ని పట్టి కాకుండా ఆయన్ని పొందడమే ప్రయోజనం అని వచ్చి ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళు జాతి చేత, వృత్తము చేత, జ్ఞానము చేత తక్కువ వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు కదా పైరుం పిరప్పిడైదోరుం ఎమ్మయ్యాళం పరమరే. ఇదిగో ఈ జన్మ పరంపరలు అన్నింటిలో కూడా నన్ను ఏలుకునేటువంటి పరములు గొప్పవాళ్ళు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలో. పయலும் சுடரொடி மூர்த்தியை பங்கைய கண்ணனை பயலைனியனம் பார்க்கடல் சேரந்த பரமனை பயலும் திருவுடையார் எவரேலும் அவர் கண்டீர் பயலும் பிறப்பிடை தோறும் எம்மை ஆளும் பரமரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடி. இரண்டாம் பாட்டு, இரண்டవ பாசுரம். அவனுடைய அவயவ சோபை குத்தோத்திருக்கும் அவர்கள் எனக்கு నాథర్ ఎన్గిరార్. ఆయన యొక్క అవయవ శోభకి ఓడిపోయినటువంటి వాళ్ళు నాకు నాథులండి, వాళ్ళే నాకు స్వాములు అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. పాసురం. ஆளும் பரமனை கண்ணனை ஆழிப்பிரான் தன்னை தோளுமோர் நான் உடை தூமணி வண்ணன் எம்மான் தன்னை தாளும் தடக்கையும் கூப்பி பணியும் அவரு கண்டீர் நாளும் பிறப்பிடை தோறும் எம்மை ஆளுடை நாதரே. ஆளும் பரமனை கண்ணன், ஆளும் பரமனை கண்ணன், ఆளுం పరమనై కన్ననై దాస్యాన్ని గైకో స్వీకరించడానికి తగినటువంటి పరత్వం కలిగినటువంటి వాడు. ఆளுం పరమనై అంటే దాస్యాన్ని స్వీకరించడానికి తగిన పరత్వము కలిగినటువంటి వాడు. ఆయనే కన్ననై అవతార సౌలభ్యము కలిగినటువంటి వాడు. ఆజిప్పిరాన్ తన్నై చక్రాయుధాన్ని ధరించి ఉండేటువంటి వాడు. ఎందుకు ధరిస్తాడండి? ఆశ్రిత సంరక్షణార్థం చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు. ఓర్ నాలుగు తోళం ఉడై, ఎలా ఉంటాడు ఆయన? అద్వితీయాలైనటువంటి 4 భుజాలని కలిగినటువంటి వాడు. తూమణి వన్నన్, అనుభవింపదగినటువంటి మాణిక్యము వలె విలక్షణమైనటువంటి దేహకాంతి కలిగినటువంటి వాడు. ఎమ్మాన్ తన్నై, స్వామియును అయినటువంటి శ్రీహపతిని తడం తాళం కయ్యం కూపి తడం నమ్రులై వినమ్రులై
పాదములను హస్తాలని చేర్చుకొని పణియుమవరు కండీర్ నమస్కరించేటువంటి వాళ్ళు కదా. ఎలా నాల్దోறுం పిరప్పిడైదు నాల్దోறுం ఎల్లప్పుడూ కూడా పిరప్పిడైదోறுం ప్రతి జన్మలోను ఎమ్మై ఆళ్వుడై నాదర్ మమ్మల్ని దాసులుగా స్వీకరించేటువంటి నాదులు అవుతారు అంటున్నారు. ఈ పాత్రంలో తాత్పర్యం చూద్దాం ఏమర్థమవుతుందో. ఆశ్రితుల యొక్క దాస్యాన్ని స్వీకరించడానికి తగిన పరత్వం కలిగినటువంటి వాడు, పరత్వానికి ప్రకాశకమైనటువంటి సౌలభ్యముతోటి కృష్ణ పరమాత్మగా అవతరించి ఆశ్రితులని రక్షించడం కోసమని అవతారాలలో కూడా చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు, అతి విలక్షణమైనటువంటి చతుర్భుజాలతోటి సేవ సాధించి సాటి లేని తేజోమయ దివ్యమంగళ విగ్రహాన్ని ఆశ్రితులకు అనుభవించేటట్లుగా ఇచ్చినటువంటి పరమ ఉపకారకుడు అయినటువంటి శ్రీయప్పతిని రక్షకాంతర ఉపాయాంతర శూన్యులే, అంటే ఇంకొక రక్షకులు ఉన్నారు అని, ఇంకొక ఉపాయం ఉన్నది నన్ను నేను రక్షించుకోవడానికి అని ఆ భావాన్ని విడిచిపెట్టి భక్తితో ఎవరైతే నమస్కారం చేస్తారో అలాంటి భాగవతులు నాకు నాథులు, నాకు స్వాములు. అంటే పరమాత్మే మాకు రక్షకుడు, పరమాత్మని పొందడానికి ఆయనే ఉపాయము. అంటే ఆకించన్యము అనన్యగతిత్వము కలిగినటువంటి భాగవతోత్తములే నాకు నాథులు అని చెబుతున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. ఆరాయిరప్పడి ఆளும் తిరుప్పార్కడలిల్ నిన్నుం ఆశ్రిత పరిత్రాణార్థమాగ చతుర్భుజత్వ శంఖ చక్ర గదా శాంగాది దివ్య ఆయుధ స్వ అసాధారణ ఆకార విశిష్టనాయిక్కొండు వసుదేవ గృహే అవతీర్ణనాయ్ సమஸ்தஹேய பிரச்சனைகனாயிருந்த எம்பெருமானை தாளும் தடக்கையும் கூப்பிப்பணியும் அவர் கண்டீர் நமக்கு என்றைக்கும் స్వామిகள் ఎన్గిరారు. పాల్కడలిలో ఉండి ఎందుకు ఆశ్రితుల్ని రక్షించడం కోసమని చతుర్భుజాలు కలిగిన వాడై, శంఖ చక్ర గదా శాంగాది ఆయుధాలని కలిగి ఉన్నవాడై, అంటే స్వ అసాధారణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడై వసుదేవుడి యొక్క గృహంలో అవతరించి హేయ ప్రత్యనీకనాయురుండ అంటే ఇంకా ఏ దోషాలు అంటనటువంటి వాడి వలె ఉన్నటువంటి ఎంబెరుమాన్ ఆ సర్వేశ్వరుణ్ణి తాళం తడక్కయ్యం కూప్పి కాళ్ళు చేతులు జోడించి పణియుమవరకండి నమస్కరించేటువంటి వాళ్ళు కదా. నమకు ఎండ్రైకం స్వామిகள், నమకు నాకు, నమకు అంటే మనకి అని చెప్పచ్చు, మనకి స్వామిகள் స్వాములు అంటున్నారు ఈ పాసురంలో. పన్నీరాయరపడి అనంతరం అవతార విగ్రహ వైలక్షణ్యత్తు కుయుడు పట్టి ఇరైంజుం భాగవతర్ ఎనక్కు నాదభూతర్ ఎన్గిరార్. అవతార విగ్రహ వైలక్షణ్యత్తుకు అవతారాలలో అంటే ఇప్పుడు ఏ అవతారం ఇచ్చాడు? కృష్ణావతారం. అలాంటి అవతారాలలో ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ విలక్షణతకి ఈడుపట్టి ఇరైంజుం అని ఈడుపడిపోయేటువంటి భాగవతోత్తములే ఎనకు నాదభూతర్ ఎంగిరార్ నాకు స్వాములు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ఎవడి ఆళుం పరమనై ఆశ్రితరై అడిమై కొల్లుగైకు అడియానా శీలాది పారమ్యత్తై ఉడయ్యనాయ్. ఆశ్రితుల యొక్క కైంకర్యాన్ని స్వీకరించడానికి తగినటువంటి సౌశీల్యము మొదలైనటువంటి పరత్వము కలిగినటువంటి వాడు, సౌశీల్యముతో కూడినటువంటి పరత్వం కలిగినటువంటి వాడు కన్ననై అదుక్కు ప్రకాశకమాన అవతార సౌలభ్యత్తైవడయ్యనాయ్. ఆ పరత్వాన్ని సౌశీల్యాన్ని ప్రకాశింపచేసేటట్లుగా ఉన్నటువంటి అవతార సౌలభ్యాన్ని కలిగినటువంటి కన్నపిరానుగా అవతరించినటువంటి వాడిని ఆజిప్పిరాన్ తన్னை ఆశ్రిత రక్షణార్థమాగ అవతార దశయ్యலும் కయ్యం తిరువాజుమాయిరుక్కుం అవనాయ్. ఆశ్రితుల్ని రక్షించడం కోసమని అవతార దశలో కూడా ఆ శ్రీహస్తంలో కయ్యం తిరువాజుమా ఇరుక్కుం అవనాయ్ చేతిలో చక్రాయుధంతో ఉన్నటువంటి వాడు. అంతేకాదు ఇంకా ఓర్ 4 తోళుం ఉడై அதுக்கு மேலே ஆசிரிதற்கு ஒதுங்க நிழலாய்
అద్వితీయమాన నాల్ తిరుత్తోళై ఉడయ్యనాయ్. అంతేకాదండి 4 భుజాలు కలిగినటువంటి వాడట. ఎందుకు ఆ 4 శ్రీహస్తాలు అంటే ఆశ్రితులకి ఒదుంగ నిడలాయ్. ఆశ్రితులు వెళ్ళి ఆశ్రయించడానికి ఒదిగిపోయి ఉండడానికి నీడలాగా ఉండేటువంటి వాట. అలాంటి అద్వితీయమైన సాటి లేనటువంటి 4 భుజాలు కలిగినటువంటి వాడు, 4 చేతులు కలిగినటువంటి వాడు. అంతేకాదు 4 தோளும் உடைய தூமணி வண்ணன் எம்மான் தன்னை. தூமணி வண்ணன் விலட்சணமான வடிவை அவ்வடிவை காட்டி என்னை அடிமை கொண்ட சுவாமியை తూమణి వన్నన్ యమ్మాన్. అదిగో పరిశుద్ధమైనటువంటి స్వరూపుడు. యమ్మాన్ అంటే కాదు తిరుత్తోళయుడైన అవరగడుకు అనుభావ్యమాయ్. అవరగడుకు అంటే భాగవతులకు అంటే ఆశ్రితులకు అనుభవించేటట్లుగా ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత మణివಣ್ಣన్ అన్నారు కదా. ముడిందు ఆడలాంబడి నీలరత్నంబోలే విలక్షణమాన వడివయ్యుడయ్యనాయ్. ముడిందు అంటే తాను నశించిపోయి అయినప్పటికీ కూడా వీళ్ళని ఏలుకోవాలి అనేటట్లుగా నీలరత్నము వలె విలక్షణమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు యమ్మాన్. అలాంటి తిరుమేని నాకు చూపించి నన్ను తన స్వాధీనపరుచుకున్నటువంటి స్వామిని. తర్వాత தடம் தாளும் கையும் கூப்பி தங்களோடு தங்கள் ஒடுக்கம் தోత్తుంబడి కాలయ్యం కయ్యయ్యం కూటి. వీళ్ళు ఆయనకు విధేయులు అనేటట్టుగా కాలయ్యం కయ్యయ్యం కూటి. అదిగో కాళ్ళు చేతులు కూడగట్టుకొని అదిగో పణియుమవర కండీరు ప్రణామం పన్నుమవర కలీరు కిడీరు. ఆయనకి నమస్కరించేటువంటి వాళ్ళు కదా, వినయంతో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించేటువంటి వాళ్ళు కదా. నాల్దోறும் பிறப்பிடைதோறும் எம்மை ఆళ్వుడైనాదర్. నాల్దోறுం అంటే ఎన్నుం ఎప్పటికీ కూడా, ఎన్నుం ఎల్లప్పుడూ కూడా, పిறப்பிடைதோறுం జన్మ అవకాశంతోறுం ప్రతి జన్మలోనూ కూడా, ఎమ్మై ఆళ్వుడైనాదర్ ఎమ్మై అడిమయ్యాగ ఉడయ్య నాదభూతర్. నన్ను అడిమయ్యాగా నన్ను దాసులుగా కలిగినటువంటి నాదభూతరు స్వాములు వాళ్ళు అంటున్నారు ఈ పాసనంలో ఆడవాళ్ళు. మిగతా విషయాన్ని రేపు ఉదయం మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం